వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ప్రజా నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు. కూటమి ప్రభుత్వం నూతిలో దూకాల, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం, కూటమి ప్రభుత్వం ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు కోరుకునే ప్రజా రజక పాలన అందిస్తున్నందుకు ప్రజా నాయకులు దూకాల అంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం వైసీపీ నాయకులకు నచ్చదా? ఇష్టం లేదా? ప్రజలు మిమ్మల్ని నమ్మి 11 మందిని గెలిపిస్తే మీరు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ప్యాలెస్లో పబ్బం గడుపుతూ మీ పాలనలో దోచుకున్న ధనంతో ఉంటున్న వైసీపీ వారిని ప్రజలు దేనిలో తోయాలి? అందరికీ నమస్కారం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నిరంకుశ దౌర్జన్య దోపిడీ చెత్త పాలనకు విసిగి వేసారి రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఘోరంగా ఓటు అనే ఆయుధంతో ఓడించి బంగాళాఖాతంలో కల్పేశారు. మిగిలిన ఓ 11 మందిపై గెలిపిస్తే వారు కూడా ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా మీరేం చేస్తున్నారు, ఎందులో దూకాలి, మిమ్మల్ని ప్రజలు ఎందులో తొయ్యాలి? నిన్న వైసీపీ అధినేత ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగు రాష్ట్రాలు అన్నింటి అగ్రగామిగా ఉండాలి, అన్నింటి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగాలని నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 6 సార్లు శాసనసభ్యులుగా గెలుపొంది 2 సార్లు మంత్రిగా ఉండి సీనియర్ మంత్రిగా రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మార్కెటింగ్, సహకార, మత్స్యశాఖ మంత్రివర్యులు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు గారిపై అసందర్భం మేటలో అవమానకర రీతిలో మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 నెలల సుపరిపాలనలో